సుమలతకి వాళ్ళ పార్టీలో సీట్ ఇచ్చి ఎమ్మెల్యే పోస్ట్ ఇస్తానని చెప్పేసరికి సుమలత భర్త కళ్ళు తిరిగి పడిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందని అడిగితే, నీకు ఎమ్మెల్యే సీటా, నువ్వు మంచి పనులు చేసావా అంటే నేను నమ్మలేకపోతున్నాను అని ఆశ్చర్యంగా చెప్తూ ఉంటాడు. దాంతో సుమలత తనని ఊరుకోమని చెప్తుంది. ఆ తర్వాత అందరూ ఒక్కొక్కలాగా మాట్లాడుతూ ఉంటారు. సుమలత సంతోషపడుతూ ఉంటుంది. పార్టీ సీట్ అంటే ఎమ్మెల్యేని అవుతానంటే నాకు చాలా హ్యాపీగా ఉందని, నమ్మలేకపోతున్నానని. ఆ తర్వాత అక్షిత కూడా చాలా సంబరపడిపోతూ ఉంటుంది. మరోవైపు పల్లవి కూడా తనని పొగుడుతూ ఉంటుంది. అత్తయ్య అన్న మంచి పనులు చేశారు, అందుకే ఇలా జరిగింది అని. అంతా మాయ అని అంటూ ఉంటుంది చరణ్ వాళ్ళ బామ్మగారు. ఏదో పొరపాటుగా ఒక పని జరిగిందని తనని మంచిదాన్ని చేసేస్తున్నారు అంటూ మాట్లాడుతూ ఉంటుంది. అలా అనకండి బామ్మగారు అంటూ పల్లవి తనని ఆపుతూ ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన అతను మరుసటి రోజు మీటింగ్ ఉందని, అక్కడ పార్టీ నుంచి కొన్ని పనులు చేయాలని, ఆ మీటింగ్లో తనకి ఎమ్మెల్యే సీట్ ఇస్తున్నట్టు అనౌన్స్ చేస్తామని, పనుల్లో పాల్గొనాలని చెప్తూ ఉంటారు. సరేనని ఒప్పుకుంటుంది. ఆ తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో సుమలత వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. నీకు ఇన్ని బిజినెస్లు ఉన్నాయి కదా, నీకెందుకు పార్టీలు, ఎలక్షన్లు అని అడిగితే, మంచి పనులు చేయాలంటే రాజకీయాల్లోకి రావాలి అంటూ తనకి చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఓట్లన్నీ తనకే వేయాలి అంటే, ఇంకా నీకు ఈ సీట్ ఇవ్వనే లేదు, అప్పుడే ఓట్లు అడుగుతున్నావు ఏంటి అని అడుగుతూ ఉంటుంది సుమలత ఫ్రెండ్. ఎమ్మెల్యే సీట్ ఇచ్చేస్తారులే అని చెప్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి పల్లవి వస్తుంది. రేపు మన వీధిలో మీటింగ్ పెట్టాలని చెప్తుంది. ఎందుకు అని అడిగితే, మీకు ఎమ్మెల్యే సీట్ రాబోతుందని అందరికీ తెలియాలి కదా, ఎమ్మెల్యే అవుతున్నారని అందరితో కలిసి మాట్లాడితే అందరూ మీ వైపే ఉంటారు, వాళ్ళ సమస్యలు తెలుసుకోవచ్చు, సహాయం చేసి అన్ని ఓట్లు మీరే గెలుచుకోవచ్చు అని చెప్తుంది. సరేనని ఒప్పుకుంటుంది. అలాగే మరుసటి రోజు మీటింగ్ కోసం వెళ్తారు. అక్కడికి వెళ్తే ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య గురించి చెప్తూ ఉంటారు. పిల్లల స్కూల్ ఫీజులతో సహా చెప్తూ ఉంటే కాదనలేక అవుననలేక తల్లాడిస్తూ ఉంటుంది సుమలత. ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న అక్షిత పల్లవిని సుమలత మెచ్చుకోవడం చూసి తన మీద కోపం పెంచుకుంటూ ఉంటుంది. తనని అసూయగా చూస్తూ ఉంటుంది. అత్తయ్యని బుట్టలో వేసుకుంది, దీని మాయలో పడిపోయింది అత్తయ్య అంటూ మనసులో అనుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే తరువాయి భాగంలో సుమలత పార్టీ మీటింగ్లో మాట్లాడుతూ ఉంటుంది. సుమలత మాట్లాడుతూ పార్టీ తరపున మంచి పనులు చేస్తామని హామీలు ఇస్తూ ఉంటుంది. ఇవన్నీ పేరుకు మాత్రమే, మీ ఇంట్లో వాళ్ళని చూసుకున్నట్టు ఈ నియోజకవర్గాన్ని కూడా చూసుకుంటారా, మీ ఇంట్లో వాళ్ళు ఏం చెప్పినా చేస్తారా అంటూ ఒక రిపోర్టర్ సుమలతని ప్రశ్నిస్తూ ఉంటాడు. మా ఇంటి వాళ్ళే కాదు, ఇక్కడ ఎవరు ఏం అడిగినా చేస్తానని మాట్లాడుతూ ఉంటుంది. అయితే మీ కొడుకు పేదింటి అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిస్తే పెళ్లి చేస్తారా అంటే, ఏం మాట్లాడుతున్నారు అంటూ అక్షిత కలగజేసుకుంటుంది. సాక్ష్యాలు ఉన్నాయి మా దగ్గర అంటూ ఫోటోలు చూపిస్తారు అక్కడున్న రిపోర్టర్స్. ఇదంతా పల్లవినే కావాలని చేస్తుందా, జరిగిందంతా చూసి పల్లవినే చేస్తుందనే అనుమానంతో అక్షిత ఉంటుంది. తను కనుక్కుంటుందా, జరిగేదంతా పల్లవి వల్లే జరుగుతుందని కనిపెడుతుందా, ఎలా ఆపుతుంది, పల్లవికి మంచి జరుగుతుందా, ఉషాని చందుకిచ్చి పెళ్లి చేస్తుందా,